రైస్ హట్ కుటుంబంతో జత అవ్వండి. టోఫు, ఆ కుక్కకి నువ్వు సహాయం చేయాల్సిందే. ఎందుకు టియా? ఉండు, ఎందుకో నేను నీకు ఒక కథ ద్వారా వివరిస్తాను. సింహం, చిట్టెలుక. ఒక రోజున ఒక సింహం దాని గుహలో నిద్రిస్తోంది. ఒక చిట్టెలుక దానికి దగ్గరలో ఆడుకుంటూ ఉంది. ఆ చిట్టెలుక ఆ సింహం మీదకు ఎక్కుతూ దిగుతూ పరుగులు తీస్తోంది. దాంతో సింహానికి మెలకువ వచ్చింది. ఆ చిట్టెలుకను చూసి కోపం వచ్చింది. ఆ సింహం కాస్త చిట్టెలుకను పట్టుకొని ఇలా అంది, ఓ చిట్టెలుక, నన్ను నిద్ర లేపడానికి నీకెంత ధైర్యం? నిన్ను చంపేస్తాను. ఆ చిట్టెలుక భయపడిపోయింది. సింహాన్ని ఇలా ప్రార్థించింది, క్షమించు వనరాజా, దయచేసి నన్ను చంపొద్దు. నేనొక చిన్న ప్రాణిని. దయచేసి నన్ను వెళ్ళని, నన్ను ప్రాణాలతో వదిలేస్తే ఎప్పుడో అప్పుడు నీకు ప్రత్యుపకారం చేస్తాను. సింహానికి దాని మాటలు ఆసక్తిగా అనిపించాయి. అది ఆలోచిస్తూ చిట్టెలుక నాకేం మేలు చేస్తుంది అని అనుకొని దానిని వెళ్ళనిచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఆ సింహం అడవిలో తిరుగుతూ ఉంది. అది కాస్త ఒక వేటగాడి వలలో చిక్కుకుపోయింది. సింహం గర్జిస్తూ ఆ వలలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది, కానీ విఫలమైంది. ఆ సింహం సహాయం కోసం ప్రార్థిస్తోంది, కాపాడండి, కాపాడండి. అప్పుడు సింహం ద్వారా ప్రాణదానం పొందిన చిట్టెలుక ఆ గర్జన విని సింహం దగ్గరికి పరుగు తీసి ఇలా అంది, చింతించకు మిత్రమా, నేను నిన్ను కాపాడుతాను. ఆ చిట్టెలుక తన నేస్తాలందరినీ పిలిచి వాటితో ఇలా అంది, మనమంతా కలిసి నా నేస్తాన్ని విడిపించాలి. ఆ చిట్టెలుక దాని నేస్తాలు కలిసి ఆ వలని కొరికేసి ఆ సింహాన్ని విడిపించాయి. సింహం అందులోంచి బయటపడింది. ఆ చిట్టెలుకకి ధన్యవాదాలు చెప్పింది. ఇక ఆ రోజు నుంచి ఆ రెండూ కూడా మంచి నేస్తాలైపోయాయి. ఆ విధంగా చిట్ట చివరికి ఒకదానికి మరొకటి సాయం చేసుకొని చిట్టెలుక సింహం మంచి నేస్తాలయ్యాయి. కాబట్టి నువ్వు కూడా ఈ కుక్కకి సహాయం చెయ్యాలి. ఎందుకంటే అవసరంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. టియా, ఆ కోతి నన్ను అనుకరించడానికి ప్రయత్నిస్తోంది. అలాగా? టియా, నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆగు, కోతులలా ఎందుకు చేస్తాయో చెప్తానుండు. కోతులు మరియు టోపీలమ్మేవాడు. ఒకానొకప్పుడు ఒక పల్లెటూరు మార్కెట్లో టోపీలమ్మే అతను తన టోపీలు అమ్మడానికి వెళ్తున్నాడు. టోపీలండి, టోపీలు, టోపీలు, 5 రూపాయల టోపీలు, 10 రూపాయల టోపీలు, టోపీలు, టోపీలు. అతను ఒక అడవి గుండా వెళ్తున్నాడు. అతను ఎరుపు రంగు టోపీల గంపని తన తల మీద మోసుకు వెళ్తున్నాడు. అతను ఎండ వేడిమికి బాగా అలిసిపోయాడు. దాంతో కొద్దిసేపు చెట్టు కింద పడుకుందామనుకున్నాడు. అతను తన గంపని నేల మీద పెట్టాడు.
నేను బాగా అలసిపోయాను. ఒక చిన్న కొనుకు తీస్తాను. ఆ చెట్టు మీద కొన్ని కోతులున్నాయి. అవి కిందకు దిగినాయి. టోపీలమ్మే అతని గంప నుంచి ఒక్కొక్కటిగా అన్ని టోపీలు తీసుకున్నాయి. ఆ తరువాత అవి చెట్టెక్కేశాయి. టోపీలమ్మే అతనికి మెలకువ వచ్చి చూసి ఖాళీగా ఉన్న తన గంపని చూసి ఆశ్చర్యపోయాడు. అతడు తన టోపీల కోసం అంతా వెతికాడు. కోతులు టోపీలు ధరించడం చూసి అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. కోతులు అతనిని అనుకరించడం అతను గమనించాడు. అప్పుడతను తన టోపీని విసరడం మొదలుపెట్టాడు. దాంతో ఆ కోతులు కూడా అలాగే చేశాయి. టోపీలమ్మే అతను టోపీలన్నీ ఏరుకొని వాటిని తన గంపలో పెట్టుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు. కాబట్టి టోఫు, అలాంటి పరిస్థితుల్లో మనం తెలివిగా వ్యవహరించాలి. ఎందుకంటే జ్ఞానం కష్ట సమయంలో సహాయపడుతుంది. నాకు అర్థమైంది. టోఫు, నువ్వేం చేస్తున్నావు? నేను ఈ మొక్కలకి నీళ్లు పడదామనుకున్నాను, కానీ పైపేమో విరిగిపోయింది. ఇలారా, నేను నీకొక చిన్న కథ చెప్తాను. తెలివైన కాకి. ఒక రోజున బాగా ఎండగా ఉంది. బాగా దాహంగా ఉన్న ఒక కాకి నీళ్ల కోసం ఆ ప్రాంతం అంతా కలియ తిరిగింది. చాలాసేపటి నుంచి దానికి ఎక్కడా నీళ్లు కనిపించలేదు. హఠాత్తుగా ఒక చెట్టు కింద నీళ్ల జగ్గును చూసింది. అది నేరుగా అక్కడికి వెళ్ళి అందులో ఏమైనా నీరు ఉందా అని చూసింది. ఆ జగ్గులో కొన్ని నీళ్లు ఉండటం అది చూసింది. కాకి తన తలని ఆ జగ్గులోకి దూర్చే ప్రయత్నం చేసింది. పాపం, ఆ జగ్గు యొక్క మెడ చాలా ఇరుకుగా ఉన్నదని అది గ్రహించింది. ఏం చెయ్యనబ్బా, నాకు చాలా దాహంగా ఉంది. నేను ఈ నీళ్ళలా తాగాలి.
అప్పుడు నీళ్లని బయటికి రప్పించడానికి ఆ జగ్గుని వంచే ప్రయత్నం చేసింది. కానీ జగ్గేమో చాలా బరువుగా ఉంది. అది చుట్టూ చూసింది. దానికి కొన్ని గులకరాళ్లు కనిపించాయి. హఠాత్తుగా దాని బుర్రలో ఒక ఐడియా వచ్చింది. ఒక్కొక్కటిగా ఆ గులకరాళ్లను తెచ్చి ఆ జగ్గులో వేయడం మొదలుపెట్టింది. చాలా గులకరాళ్లతో ఆ జగ్గుని నింపింది. దాంతో నీళ్లు కాస్త పైకి రాసాగాయి. కాకి నీళ్లు తాగడానికి సరిపడినంత ఎత్తుకు నీళ్లు రావడంతో దాని ప్రయత్నం ఫలించింది. కాబట్టి తెలివైన కాకిలాగా బాగా ఆలోచించి కష్టపడి పని చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు. మరి నువ్వు దీనికి కూడా ఏదైనా పరిష్కారం కనుక్కోగలవా? థ్యాంక్స్ టియా. యువకుడు అతనికి రోడ్డు దాటడానికి ఎందుకు సాయపడుతున్నాడు? ఎందుకంటే అతనికి కళ్ళు లేవు. రోడ్డు దాటడానికి సహాయం కావాలి. అలాగా, అతనికి సాయం చేస్తున్న యువకుడు ఎంత మంచివాడు. అవును, ఇతరులకు సహాయం చేయడం ఎప్పుడూ మంచిదే. ఎందుకు టియా? ఇలా రా టోఫు, నేను నీకో కథ చెప్తాను. పావురం మరియు చీమ. ఒక రోజున బాగా ఎండగా ఉంది. ఒక చీమ నది ఒడ్డున పాకుతూ వెళ్తోంది. పాపం ఆ చీమ అదుపు తప్పి నీళ్లలో పడిపోయింది. అది సహాయం కోసం అరవసాగింది. నదీ ప్రవాహం వేగంగా ఉండడంతో అది కొట్టుకుపోయింది. దగ్గరలోనే ఉన్న చెట్టు మీద ఉన్న ఒక పావురం ఇదంతా చూస్తోంది. చీమ నీళ్లలో నుంచి బతికి బయటపడటానికి నానా తంటాలు పడుతోంది. చీమను చూసి పావురానికి చాలా విచారం కలిగింది. పావురం చీమకు సహాయం చేయాలనుకుంది. చీమతో అంది, చింతించకు మిత్రమా, నేను నిన్ను కాపాడుతాను. వెంటనే పావురం ఒక ఆకును తుంచింది. ఆ ఆకుని నీళ్లలో నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్న చీమకు దగ్గరగా పడేసింది. చీమ ఆకుకు దగ్గరగా వెళ్లి దాని మీదకి చేరింది. చివరికి చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. చీమ కృతజ్ఞతగా ఇలా అంది, మిత్రమా, నువ్వు నా ప్రాణం కాపాడినందుకు నీకెప్పుడు రుణపడి ఉంటాను. కొన్ని వారాల తరువాత ఒక దుష్టుడైన వేటగాడు తుపాకీ పట్టుకొని రావడాన్ని గమనించింది. ఆ వేటగాడు చెట్టు మీద కూర్చొని ఉన్న పావురానికి గురి పెడుతున్నాడు. అతడేం చేయబోతున్నాడో ఊహించింది. వెంటనే చీమ ఆ వేటగాడి మడమ మీద కుట్టింది. అబ్బా, దుర్మార్గపు చీమ, ఎంత పని చేసావే నువ్వు! చీమ ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తను అనుకున్నట్లుగానే పావురానికి ప్రత్యుపకారం చేసింది. కాబట్టి టోఫు, పావురం చేసిన మంచి పని వల్ల చీమ ప్రమాదం నుంచి బయటపడింది. అదేవిధంగా మనం ఇతరులకు చేసిన ఉపకారానికి మనకి తప్పక ప్రతిఫలం లభిస్తుంది. నేను అవసరంలో ఉన్న వారికి సాయం చేస్తాను. నువ్వు చాలా మంచి పిల్లవాడివి టోఫు.
అయ్ బాబోయ్, ఎవరైనా హెల్ప్ చేయండి, ఈ పురుగు నన్ను కుట్టింది. అయ్యయ్యో, ఇలా రా, ఐస్ రాస్తాను. నాకెందుకు ఇలా జరిగింది? సరే, నీకో కథ చెప్తాను. నక్క మరియు కొంగ. ఒక నక్క, ఒక కొంగ ఉండేవి, రెండు ఫ్రెండ్స్. నక్క కొంగని డిన్నర్కి ఆహ్వానించింది. మిత్రమా, నేను మా ఇంటికి నిన్ను భోజనానికి పిలవాలనుకుంటున్నాను. నేను నీకోసం రుచికరమైన సూప్ తయారు చేస్తాను. నేను తప్పక వస్తాను. మాటిచ్చినట్లుగానే రుచికరమైన సూప్ తయారు చేసింది. నక్క ఎంతో తెలివైనది, ఒక క్రూరమైన ఆలోచన చేసింది. ఆ సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. కొంగకి సూపుతో నిండిన ఒక లోతులేని గిన్నె ఇచ్చింది. నక్క సులభంగా తాగేలా, కొంగ ముక్కు చివర మాత్రమే అందులోకి వచ్చేలా ఉంది ఆ గిన్నె. నేనే ఈ రుచికరమైన సూపుని తయారు చేశాను. హాయిగా తాగి ఆస్వాదించు. పాపం కొంగ ఏం మాట్లాడలేకపోయింది, సూపును ఆస్వాదిస్తున్నట్లు నటించింది. ఆ సాయంత్రం కొంగ కాస్త ఆకలితోనే ఇంటికి చేరింది. ఒక వారం తరువాత కొంగ నక్కని తన ఇంటికి భోజనానికి పిలిచింది. నక్క మిత్రమా, నువ్వు మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా. నేను నీకోసం చేపల కూర వండుతాను అన్నది కొంగ. ధన్యవాదాలు కొంగ మిత్రమా, నేను తప్పక వస్తాను అన్నది నక్క. కొంగ రుచికరమైన చేపల కూర చేసింది. నక్క వచ్చిన తరువాత కొంగ ఒక కడవలో చేపలను వడ్డించింది. నక్క ఆహారం వైపు ఆబగా చూసింది, కానీ అది ఆహారాన్ని రుచి చూడలేకపోయింది. దాని మూతి మందపాటిది కావడంతో కడవలో ఉన్న ఆహారాన్ని భుజించలేకపోయింది. చివరికి అది ఎలాగోలా ఆ కడవ బయట వైపున నాకి సరిపెట్టుకోవాల్సొచ్చింది. మిత్రమా, భోజనాన్ని బాగా ఆస్వాదించావా? ప్రత్యేకంగా నీకోసమే చేశాను. చిలిపిగా నవ్వుతూ అడిగింది కొంగ. నక్కకి తను కొంగతో ప్రవర్తించిన వికృత చేష్ట గుర్తుకొచ్చి పశ్చాత్తాపపడింది. తెలివైన కొంగ నక్కకు తగిన గుణపాఠం నేర్పింది. కొంగ హాయిగా భోజనాన్ని ఆరగిస్తూ ఉంటే నక్క బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆకలితో ఇంటికి వెళ్ళిపోయింది. కాబట్టి టోఫు, నక్క కొంగకు చెడు చేస్తే కొంగ కూడా తిరిగి నక్కకు అలాగే చేసింది. అందుకే అంటారు, చెరపకురా చెడేవు అని. ఇప్పుడు నాకు అర్థమైంది. టియా, నాకు బాగా ఆకలిగా ఉంది. లంచ్లో ఏముంది? రా టోఫు, అమ్మ ఈరోజు నీకిష్టమైన వంటకం చేసింది. నాకిష్టమైందా? అబ్బా టియా, నా గొంతులో ఏదో ఇరుక్కుపోయింది. నేను నీకెన్నిసార్లు చెప్పాను అంత ఆతృతగా తినొద్దని టోఫు? నాకు చాలా ఆకలిగా ఉంది టియా. అయితే నువ్వీ కథ వినాల్సిందే. బంగారు గుడ్లు పెట్టే బాతు. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద రైతు అతని భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వాళ్ళకి కొద్దిపాటి పొలం తప్ప పెద్దగా ఏమీ లేదు. ఆ పొలంలో వాళ్ళు కూరలు పండిస్తారు, వాళ్ళు తినడానికి వీలుగా.
ఎలాగోలా ఆ రైతు తన పొలంలో పండే కూరగాయలు అమ్మగా వచ్చే డబ్బులో నుంచి ప్రతిసారి కొంత మొత్తం పొదుపు చేసేవాడు. ఎట్టకేలకు ఆ రైతు ఒక బాతును కొనగలిగే అంత సొమ్మును ఆదా చేశాడు. దానిని ఇంటికి తీసుకెళ్లి గుడ్లు పెట్టేందుకు ఒక గూడులో పెట్టాడు. బాతు గుడ్లు పెడితే ఆ గుడ్లను అమ్మాలని, తినాలని, బ్రెడ్ తయారు చేయాలని అనుకున్నాడు ఆ రైతు. మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం గుడ్లను తీసుకుందామని రైతు వెళ్ళి ఆ బాతును ఎత్తి చూశాడు. అతనికి ఆశ్చర్యం కలిగిస్తూ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. మర్నాడు ఉదయం అతనికి మరో గుడ్డు కనిపించింది. ఆ తరువాత మరొకటి, ఆ తరువాత మరొకటి. నిదానంగా క్రమక్రమంగా ఆ రైతు, అతని భార్య ధనవంతులు కాసాగారు. ఒక్కసారి ఆలోచించు, మనం కనుక బాతు కడుపులో ఉన్న అన్ని గుడ్లను తీసేసుకుంటే మనం ఇంకా ధనవంతులైపోతాం కదా. నువ్వు చెప్పింది నిజమే. మనం బాతు ప్రతిరోజు గుడ్డు పెట్టే వరకు ఎదురు చూడక్కర్లేదు. అలా అనుకుని ఆ జంట ఆ బాతును కోసి తెరిచి చూశారు. వాళ్ళు అన్ని బాతుల్లాగానే ఇది కూడా ఉండడాన్ని గమనించారు. దాని కడుపులో బంగారు గుడ్లు లేనేలేవు. దాంతో వారికి ఆ తరువాత బంగారు గుడ్లు దొరకనే లేదు. పాపం, ఇప్పుడు ఆ రైతు, అతని భార్య బంగారు గుడ్డిచ్చే బాతును కాస్త పోగొట్టుకున్నారు. ఇక మీదట వారు ఎప్పటికీ బంగారు గుడ్లు పొందలేరు. కాబట్టి టోఫు, ఆ భార్యాభర్తలిద్దరూ అత్యాశకు పోయి బాధపడ్డారు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి సుమా, ఎందుకంటే దురాశ దుఃఖానికి చేటు. అర్థమైంది టియా, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. ఆగు టోఫు. ఎందుకని? నేను నా బాల్ ని బయటకి తీస్తున్నాను అంతేగా. అది సరే, ఆ ఎర్ర చీమలు చూడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ టియా. కూర్చో. నీకో ఆసక్తికరమైన కథ చెప్తాను. అనారోగ్య సింహం మరియు తెలివైన నక్క. ఒకానొకప్పుడు అడవిలో ఒక సింహం నివసించేది. సింహం కాస్త ముసలిదైపోతూ ఉండడంతో అది ఆహారం కోసం వేటాడలేకపోయేది. అదనుకుంది ఆహారం కనుక లేకపోతే ఆకలితో చచ్చిపోతానని. దాంతో సింహం ఒక ఆలోచన చేసింది. తను గుహలో పడుకొని అనారోగ్యంతో ఉన్నట్లుగా నటించాలనుకుంది. తనని కలవడానికి ఏ జంతువు వచ్చినా అది తనకు ఆహారమైపోతుందనుకుంది.
అడవికి రాజు కావడం చేత తను అనారోగ్యంగా ఉన్నట్లు ప్రకటించింది సింహం. జంతువులన్నిటినీ పిలిచింది తన చివరి సంకల్పాన్ని వినిపించడానికి. పాపభరితమైన తన పథకాన్ని అమలు చేసింది సింహం. అది బాగా పనిచేసింది. పాపం అమాయక జంతువులకు దాని దుష్ట పన్నాగం తెలియక వెళ్లి దాని ఉచ్చులో చిక్కుకున్నాయి. తన శ్రేయోభిలాషులెందరినో అది చంపేసింది. ఒక రోజున ఒక నక్క ఆ అనారోగ్యంగా ఉన్న సింహాన్ని చూడడానికి వచ్చింది. ఆ నక్క ఎంతో తెలివైంది. సింహం యొక్క కుతంత్రాన్ని తెలుసుకుంది. నక్క గుహకు బయటి వైపు నిలబడింది. తగినంత దూరంలో నిలబడి ఇలా అడిగింది. ఎలా ఉన్నారు సింహరాజా? నాకేమాత్రం ఆరోగ్యం బాగోలేదు. నన్ను కలవడానికి నువ్వెందుకని లోపలికి రావడం లేదు? వద్దులేండి సింహరాజా, మీ గుహలోకి ప్రవేశించిన చాలా పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి, కానీ ఏది కూడా బయటికి వచ్చినట్లు కనిపించడం లేదు. అయినా నేను లోపలికి వస్తే నేనొక తెలివి తక్కువ దద్దమ్మనవుతాను అని నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. మిగతా జంతువులకు కూడా సమాచారం చేరవేసింది. కాబట్టి టోఫు, ఈ కథలో నీతేమిటంటే నువ్వెప్పుడూ నకిలీ మనుషులను నమ్మకూడదని. టియా, నేనిది చెయ్యలేను. ప్రయత్నించు టోఫు, చేయగలవు. టియా, నేను వెయ్యలేను. అదేమో చాలా ఎత్తులో ఉంది, నేనేమో చిన్నవాడిని. విను టోఫు, నీకు కథ చెప్పాలనుకుంటున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావా? తప్పకుండా. పుల్లని ద్రాక్షలు. ఒకసారి అడవిలో ఒక జిత్తులమారి నక్క నివసించేది. అది ఆ అడవంతా ఆహారం కోసం వెతుకుతూ తిరుగాడుతూ ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది, నేనేదైనా తినాలి. ఆ నక్క ద్రాక్ష తోట గుండా వెళ్తోంది. అయితే దానికి ఆ తోట ఉన్నదని తెలియదు. నాకు బాగా ఆకలిగా ఉంది, దాంతో నా చుట్టుపక్కల ఏమున్నాయో కూడా కనిపించడం లేదు. అది కొంచెం ముందుకు వెళ్ళింది, కానీ ఆగిపోయింది. రుచికరమైన ద్రాక్ష సువాసన రావటం గమనించింది. అబ్బా, ఈ ద్రాక్ష తోటలో చాలా ద్రాక్షలున్నాయి, నాకు నోరు ఊరుతోంది. నక్క ద్రాక్ష తోటని చూస్తూ చొంగ కార్చుకుంది. నక్క ద్రాక్ష పండ్ల వైపుకు ఒక్కసారిగా దూకింది.
కానీ ద్రాక్ష పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి. అది ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ ఫలితం లేకపోయింది. అది మళ్ళీ ప్రయత్నించింది. ఈసారి అది దాదాపు వాటిని తాకింది, కానీ విఫలమైంది. అబ్బా, నేను అలసిపోయాను. ఈ ద్రాక్షలు చాలా ఎత్తులో ఉన్నాయి. నేను వాటిని అస్సలు అందుకోలేను. అదక్కడ కూర్చుని చాలాసేపు ఆలోచిస్తూ ఉంది ఆ ద్రాక్షలను ఎలా సాధించాలా అని. అది ఒక్కసారిగా లేచింది. తనలో తనే అనుకుంది, ఈ ద్రాక్షలు చాలా పుల్లగా ఉండి ఉంటాయి. అయినా నాకు ద్రాక్షలంటే ఇష్టమే లేదు. అలాంటప్పుడు ఎందుకు వాటి కోసం కష్టపడాలి? నక్క ద్రాక్ష పళ్లను అందుకోలేకపోయింది. దాంతో సాకులు చెప్పి తప్పించుకోవాలనుకుంది. కానీ దాని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. అయినా అది ఏమీ తినకుండానే అక్కడి నుంచి వెళ్ళవలసొచ్చింది. అంటే టోఫు నక్క ఒట్టి చేతులతో వెళ్లాల్సొచ్చింది. ఎందుకంటే అది సాకులు చెప్పింది కాబట్టి. ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వు సాకులు చెప్పడం ద్వారా ప్రయత్నం మానివేస్తే నువ్వు నీ లక్ష్యాలను సాధించలేవు. కాబట్టి వెళ్ళు, మళ్ళీ ప్రయత్నించు. ఏం చేస్తున్నావు టోఫు? ఈ చెట్టు నుంచి మామిడి పండ్లు కోయడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నమంతా వృధా అయిపోతోంది. ఎందుకంటే మామిడి పండ్లు చాలా ఎత్తులో ఉన్నాయి, రాళ్లేమో చాలా బరువుగా ఉన్నాయి. మరి నేనేం చెయ్యాలి టియా? నాకు ఆ మామిడి పండ్లు కావాలి. నేను నీకో కథ చెప్తాను, విను. 3 పంది పిల్లలు. ఒకానొకప్పుడు ఒక తల్లి పంది ఉండేది. ఇంకా 3 చిన్న పంది పిల్లలుండేవి. ఒక రోజున తల్లి పంది వాటికి చెప్పింది, మీరు మీ సొంతిల్లు కట్టుకునే అంత పెద్దవాళ్ళయ్యారు. మొదటి పంది గడ్డితో ఇల్లు కట్టింది. అది చెప్పింది, ఇప్పుడు తోడేలు వచ్చి నన్ను పట్టుకోలేదు, ఇంకా తినలేదు. రెండవ పంది తన ఇంటిని పుల్లలతో కట్టుకుంది, మొదటి పంది కంటే దృఢంగా. అది చెప్పింది, ఇప్పుడు తోడేలు వచ్చి నన్ను పట్టుకోలేదు, ఇంకా తినలేదు. మూడవ పంది తన ఇంటిని ఇటుకలతో కట్టుకుంది, రెండవ పంది ఇంటికన్నా దృఢంగా. అది చెప్పింది, ఇప్పుడు తోడేలు వచ్చి నన్ను పట్టుకోలేదు, ఇంకా తినలేదు. మర్నాడు తోడేలు గడ్డితో తయారు చేసిన ఇంటి దగ్గరకు వచ్చింది. తోడేలు తలుపు కొట్టి ఇలా అంది, పంది పిల్ల నన్ను లోపలికి రానివ్వు. నేను నిన్ను లోపలికి రానివ్వను అన్నది పందిపిల్ల. అయితే నేను గట్టిగా వదిని ఇంటిని చెదరగొట్టేస్తాను అన్నది తోడేలు. అప్పుడు అది గట్టిగా ఊది చెదరగొట్టేసింది. గడ్డితో కట్టిన ఇల్లు కాస్త పడిపోయింది. అప్పుడు తోడేలు మొదటి పంది పిల్లని కాస్త తినేసింది. తర్వాత రోజున తోడేలు పుల్లలతో కట్టిన ఇంటి దగ్గరకు వచ్చింది. తోడేలు తలుపు కొట్టి ఇలా అంది, పంది పిల్ల నన్ను లోపలికి రానివ్వు. నేను నిన్ను లోపలికి రానివ్వను అన్నది పందిపిల్ల.
అయితే నేను గట్టిగా వదిని ఇంటిని చెదరగొట్టేస్తాను అన్నది తోడేలు. అప్పుడు అది గట్టిగా ఊది ఇంటిని చెదరగొట్టేసింది. పుల్లలతో కట్టిన ఇల్లు కాస్త పడిపోయింది. అప్పుడు తోడేలు రెండవ పంది పిల్లని తినేసింది. మర్నాడు తోడేలు ఇటుకలతో కట్టిన ఇంటి దగ్గరకు వచ్చింది. పంది పిల్ల నన్ను లోపలికి రానివ్వు. నేను నిన్ను లోపలికి రానివ్వను అన్నది పంది పిల్ల. అయితే నేను గట్టిగా వదిని ఇంటిని చెదరగొట్టేస్తాను అన్నది తోడేలు. ఆ పెద్ద దుష్ట తోడేలు ఆ ఇంటిని ఊది పడేసి చెదరగొట్టే ప్రయత్నం చేసింది. కానీ అది విఫలమైంది. అది ఎన్నో గంటల పాటు ప్రయత్నిస్తూనే ఉన్నది. కానీ ఆ ఇల్లు ఎంతో దృఢంగా ఉంది. అది పొగగొట్టం ద్వారా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అప్పుడు తెలివైన మూడవ పంది పిల్ల ఒక పెద్ద కుండలో నీటిని కాచి దానిని పొగగొట్టం కింద పెట్టింది. ఆ తోడేలు అందులో పడి చచ్చిపోయింది. ఆ విధంగా తెలివైన మూడవ పంది పిల్ల తోడేలు నుంచి తప్పించుకోగలిగింది, ఆయుధాలేవి ఉపయోగించకుండానే. అయితే అతని వివేకం ద్వారా నువ్వు కూడా అలా చేయగలవా? మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.